హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను మసాలా ఎగ్ ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, నేను 8 గుడ్లు తీసుకున్నాను. ఒక కొంచెం ఇవేంటంటే సాంబార్ ఉల్లిపాయలు ఒక 10 తీసుకున్నాను, చిన్న చిన్నవి. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అయితే ఎగ్స్ ఉప్పేసి ఉడికిపెట్టాను అనమాట. ఉడికించాను, అయిపోయింది. అవి చల్లారిన తర్వాత ఒలిచి పెట్టుకోవాలి. పైన పొట్టు తీసేసి రెడీ చేసుకుంటాను. ఈలోపు మనం మసాలా గుడ్డు ఫ్రై కదా చేసేది, దానికి మసాలా రెడీ చేసుకోవాలంటే ఎలాగంటే, ఒక పెద్ద వెల్లుల్లిపాయ పూర్తిగా తీసుకుని దాన్ని విడివిడిగా గబ్బాలో ఒలిచేసి పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోవాలన్నమాట. తర్వాత మనం తీసుకున్న 8 గుడ్లు కాబట్టి 1.5 స్పూను కారం వేసుకుందాము. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని రెడీ పెట్టుకుందాం. గుడ్లు కూడా పైన పొట్టు వలిచేసి రెడీ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం 1/2 స్పూను అంటే 1 టీ స్పూను పసుపు వేసాను. ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకుని రెడీ చేసుకోవాలి, ఓకేనా. తర్వాత పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం. పాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుందాం. దీనికి ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, అయినా కానీ రుచిగా బాగుంటుంది కాబట్టి తప్పదు, వేసుకోవచ్చు. అంటే ఒక 2 పెద్ద లోతు గరిటెలు అంటాం కదా, 2 గరిటెలు ఆయిల్ వేసాను. వేసి మనం ఒక చక్కగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేద్దాం. చూడండి, ఇలాగ మిక్సీ పట్టాక ఇలా తయారైందనమాట. జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, అది మసాలా. ఇప్పుడు పచ్చిమిర్చిని మనం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1 అంగుళం ముక్కల వరకు కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళు పచ్చిమిర్చిని కూడా నంచుకుంటూ తినొచ్చు అనమాట. సరే, ఈలోపు ఆయిల్ కాగుతుంది కదా, ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఆయిల్లో వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. అయితే ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి మనం కొంచెం చిటికెడంత ఉప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఈ మసాలా తయారీలో కొంచెం ఉప్పు వేసాం కదా, అందుకని ఈ ఉల్లిపాయలు మగ్గడానికి మాత్రం కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసేసుకుందాం. ఇది చారు, పప్పుచారు, మజ్జిగ పులుసు, లేకపోతే ఇంకా మనం ఏంటంటామో పచ్చి పులుసు, ఇలాంటి దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా ఇది ఈ గుడ్డు అంటే మసాలా గుడ్డు ఫ్రై కలుపుకొని కూడా డైరెక్ట్గా అన్నం తినేయచ్చు. ఒకవేళ ఇలాగ సైడ్ డిష్గా వాడుకోవడానికి కూడా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఈ రెసిపీ. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసాను కదా, వేసిన తర్వాత దానిలోకి చిటికెడంత ఉప్పు వేసి దీన్ని మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని. అదే టైంలో ఇవి మగ్గుతూ ఉన్నప్పుడే మనం కరివేపాకు, కొత్తిమీర అవి కూడా వేసేసుకుని మగ్గించుకుంటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా తయారవుతుంది అన్నమాట. ఎందుకు, ఉల్లిపాయలు వేగేటప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేయడం వల్ల ఆ ఫ్లేవర్ బాగా పట్టి రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ ఉల్లిపాయల్ని మనం మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉందాం, ఎందుకంటే అవి అన్నీ కూడా ఈవెన్గా వేగడానికే అవకాశం ఉంటుంది. మనం ఇలా కలపడం వల్ల 1-2 సార్లు ఇలా కలుపుకోవడం వల్ల చక్కగా వేగుతాయి అన్నమాట. దీనిపైన మూత పెట్టేసుకుని కాసేపు మగ్గిద్దాం. ఉల్లిపాయలు బాగా మగ్గితే, ఉప్పు వేస్తున్నాను చూడండి, కొంచెం ఉల్లిపాయలు బాగా మగ్గితే తర్వాత మనం ఎగ్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం.
ఇలా కలిపిన తర్వాత అంటే మనం ఉప్పు వేసాం కదా, ఉల్లిపాయల్లోంచి వాటర్ వచ్చి చాలా చక్కగా మగ్గుతుంది ఉల్లిపాయలు అన్నీను. అందుకని మనం కొంతసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు చక్కగా మనం పచ్చి కరివేపాకు వేసుకుందాం. ఒక 3 రెమ్మలు చక్కగా ఇలాగ దూసేసి కడిగి వేసేసాను. తర్వాత అదే టైంలో మనం కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకుందాం. ఈ రెండిటితో ఉల్లిపాయలు ఉడకడం చాలా రుచిగా ఉంటుంది ఫ్రై మాత్రం. అందుకని తప్పనిసరిగా మనం ఇలా చేద్దాం. ఇప్పుడు ఒక 3 నిమిషాలు లేకపోతే 4 నిమిషాలు ఇలా ఉల్లిపాయలు మగ్గడానికి మూత పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ తీసి కొత్తిమీర తీసుకుని, కొత్తిమీరని నేను ఏం చేశానంటే బాగా కడిగి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఉల్లిపాయలు వేగుతున్న ఉల్లిపాయల్లో వేస్తానన్నమాట. ఈ రెండిటితో పాటు ఉడకడం వల్ల కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ ఉల్లిపాయలు వేసిన దగ్గర నుండి కూడా కంటిన్యూస్గా హై ఫ్లేమ్లోనే ఉంది. హై ఫ్లేమ్లోనే మనం దగ్గరే ఉంటాం కాబట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం హైలోనే ఉంచుకొని వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న ఎగ్స్ వేసే ముందు మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలాను వేసేద్దాం. ఇప్పుడు చూడండి, కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అనే టైంలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాం. ఈ మసాలా ఏంటంటే జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, వీటిని చక్కగా వేసేసుకుని ఉల్లిపాయలు బాగా కలిసే వరకు కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకుందాం ఈ ఉల్లిపాయల్ని. ఇప్పుడు మనం వేసిన మసాలా అంతా బాగా కలిసింది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుని మళ్ళీ ఒక 4 నిమిషాలు ఉడికించుకుందాం. మూత పెట్టుకుని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి కలుపుకుంటూ ఉందాం అన్నమాట. ఓకేనా? తర్వాత ఈలోపు మనం గుడ్లకి పొట్టు తీసేసి చక్కగా రెడీ చేసుకుందాం. అంతేకాకుండా ప్రతి ఎగ్స్ అన్నిటికీ కూడా చాకుతో ఒక్కొక్క ఘాటు పెట్టుకుందాం. అలా పెట్టుకోవడం వల్ల మనం ఈ ఉల్లిపాయల్లో వేసిన మసాలా అవంతా కూడా గుడ్లు అబ్జర్వ్ చేసుకుని చాలా అంటే చాలా టేస్టీగా తయారవుతాయి అన్నమాట. చూడండి, మనం ఎగ్స్ ఎప్పుడు వేయాలి అంటే కొంచెం వాటర్, మిక్సీ జార్ వాటర్లో కొంచెం ఒక ½ టీ గ్లాస్ వాటర్ వేసి దాన్ని దీనిలో వేసేసాను. ఇప్పుడు ఆ వాటర్తో పాటు ఒక 2-3 నిమిషాలు గ్రేవీ బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత మనం ఈ ఒలిచి పెట్టుకున్న గుడ్లు వేసేసుకుందాం. ఇది చూడండి, మనకు ఆయిల్ పైకి తేలుతుంది కదా, అలా కనిపిస్తుంది అన్నమాట. ఆ టైంలో మనం ఎగ్స్ వేసుకుంటే చాలా చాలా ఒక్కొక్క ఘాటు పెడుతున్నాను ఎగ్కి, ఎక్కువ కాకుండా ఒక్కొక్క ఘాటు పెట్టుకుని వేసుకుని మనం చాలా కొంచెం జాగ్రత్తగానే కలుపుకోవాలి. ఎందుకంటే అవి మనం ఫ్రై చెయ్యని గుడ్లు కదా, కొంచెం మెత్తగా ఉండి డిస్టర్బ్ అవుతాయి. అందుకని మనం జాగ్రత్తగా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా కలిపితే ఆ తర్వాత అవి మనం ఎంత కొంచెం పెద్ద కేర్ తీసుకోకపోయినా కానీ ఎగ్స్ బాగానే ఉంటాయి. ఇప్పుడు మనం వేసిన ఈ గుడ్లన్నిటికీ కూడా చక్కగా గ్రేవీ ఆ మసాలా అంతా కూడా పట్టి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. అయితే మనం ఇకపై మూత పెట్టకూడదు, ఫ్లేమ్ హైలోనే ఉంచాలి. మూత అయితే పెట్టకూడదు. ఇంకా పూర్తిగా గ్రేవీ అంతా ఎగ్స్కి పట్టేంత వరకు జాగ్రత్తగా కలుపుకుంటూ తర్వాత ఒక 10 నిమిషాలు టైం పడుతుంది
ఈ గుడ్లన్నిటికీ ఆ గ్రేవీ పట్టడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. కాబట్టి హైలోనే పెట్టి అలా వేయించుకుంటే మసాలా గుడ్డు ఫ్రై రెడీ అవుతుంది. ఇది సైడ్ డిష్గా తినొచ్చు, ఇంకా మూత పెట్టుకోకూడదు. సైడ్ డిష్గా తినొచ్చు, లేదంటే మెయిన్గా రైస్లో కూడా కలిపేసుకుని తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంకా ఒక 2 మినిట్స్లో మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపిన తర్వాత కూడా ఫ్రై చల్లారేంత వరకు మనం మూత పెట్టుకోకూడదు. మూత పెట్టామంటే ఆవిరి పడిపోయి టేస్ట్ మారిపోద్ది. అందుకని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే టేస్టీ గుడ్డు ఫ్రై రెడీ అవుతుంది. ఓకేనా? మసాలా గుడ్డు ఫ్రై రెడీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. అయిపోయింది, ఇంకా మొత్తం అంతా రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. ఓకే, బాయ్. ఇప్పుడు గ్రేవీ అంతా ఎగ్స్కి పట్టేసి ఆయిల్ చక్కగా పైకి తేలింది. చాలా చక్కగా తయారైంది. సరిపోయింది. ఓకే, బాయ్.